పెళ్ళి సెక్రటరీ ఉంది, పెళ్ళి క్లాస్ చదివాన్ని రిమూవ్ చేస్తాం. బట్ ఈ గ్రాఫిక్ చేసి ఓన్లీ కన్స్ట్రక్ట్ వచ్చే అవకాశం ఉందంటారు. ఫేషియల్ స్ట్రక్చర్ మెంబర్స్ ఎక్కువ అయింది. 17%, 50+, 57%. నువ్వేగా పనిచేస్తావు? చదువుకున్నావు? నీకైతే జ్ఞాపకం లేదు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం ఉందా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నావు? వచ్చినప్పుడు షాక్లో వస్తే ఇప్పుడు బాగా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మెజారిటీ షాక్లో ఈరోజు షాక్ నో ఇంప్రూవ్ ఏం తెలియదు, తెలియదు. కొద్ది కొద్దిగా కావడం వెరీ గుడ్. నమస్కారం. బాగున్నావా? ధైర్యంగా ఉండదు, అన్నీ చూసుకుంటాం. ధైర్యంగా ఉండదు, ఏం కాదు నీకు. కొన్ని ఇబ్బంది అన్నీ చేస్తారు. ధైర్యంగా ధైర్యంగా ఉండు. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. చిన్న చిన్నవన్నీ ఇది చేయాలి, చేస్తారు. బాగోయే వరకు నేను సమీక్ష చేస్తాను. ఇవన్నీ ఇంటికి సరేనా? వెరీ గుడ్. ఎంత ఎట్టున్నావు? బాగుంది సార్. ఎటు ఫీల్ అవుతున్నావు? ధైర్యంగా ఉండి ఏం కాదు. అందరూ ఇంటికి పోవచ్చు. ధైర్యంగా అన్నీ చూసి పంపిస్తాం. అన్ని ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ అధైర్యపడకూడదు. జరిగింది కానీ బాధపడతాను. జరిగింది దురదృష్టం, కానీ మేము అందరం అండగా ఉన్నాం. మండలం కథకలం రెండైందా? ఏం చదువుకున్నావు మనం? ఉద్యోగం చేస్తున్నావా? జ్ఞాపకం ఉందా నీకు ఇన్సిడెంట్? ఎంటర్ అవుతుంది అంతే. అప్పుడు బ్లాస్ట్ కాన్వర్సేషన్
సర్టిఫై చేస్తారు. నార్మల్ సిమ్ వచ్చేస్తుంది. వేరే మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోటమ్మా బాగానే ఉన్నాడమ్మా. 10% సార్ 10% బాగున్నాడు. చూసాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు. బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడమ్మా. మీరమ్మా నారాయణ ఇది 6th మనం చూసిన ఏ పెట్టింది నారాయణరావు 36 లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చర్. అతను ఎవరు అతను బోన్ ఫ్రాక్చర్ ఏంటి? బోన్ ఫ్రాక్చర్ అయిన సత్యశివ రత్నం శివ యొక్క రత్నం ఉన్నారు ఎవరు అంటే నారాయణరావు బాగానే ఉన్నాడు. మీరేం అక్కర్లేదు. దేవుడమ్మా మనిషి ధైర్యంగా ఉన్నాడమ్మా. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న చేస్తారు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతలో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను. ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేం అదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు ఇక్కడ కూడా చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉంది అన్నాను. లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాను. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. మీరేం అదే నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగి పంపిస్తున్నారు. గంట సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, బుద్ధిలో ఉందా. దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం. ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు ఓకే. అందరికీ నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చినప్పుడు చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా
ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? అది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా